हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 3వ శ్లోకం తెలుసుకుంటూ ఉన్నాము. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మణీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. దోషములు గల కర్మ విడవదగినది అని కొందరు బుద్ధిమంతులు చెప్తూ ఉన్నారు. మరియు యజ్ఞము దానము తపోరూపమైనటువంటి కర్మలు విడవదగినవి కాదు అని మరికొందరు చెప్తూ ఉన్నారు అని ఈ శ్లోకం గురించి శంకర భాష్యానుసారంగా తెలుసుకుంటూ ఉన్నాము. కర్మలలో అధికృతులైన కర్ములకు అంటే శాస్త్రము విధానం చేసినటువంటి కర్మలను చేయుటకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ వికల్పాలు అంటే కర్మలను సంపూర్ణంగా త్యాగం చేయుట లేదా కర్మ ఫలాలను త్యాగం చేస్తూ కర్మలను అనుష్ఠించుట అనేటువంటి ఏవైతే వికల్పాలు ఉన్నాయో ఇవి ఈశనాత్రయం నుండి వ్యుత్థుతులైన జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసులను గూర్చి కాదు. శాస్త్రోక్తమైనటువంటి కర్మలలో
ఎవరైతే అధికారులు ఉంటారో వారికి సర్వకర్మలను సన్యాసం చేయుట లేదా కర్మ ఫలాలను త్యాగం చేయుట అనేటువంటి వికల్పాలు సంభవిస్తాయి. కానీ ఈశనాత్రయముల నుండి వ్యుత్థానులైనటువంటి జ్ఞాననిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వికల్పాలు యుక్తము కావు అని ఇంతకు పూర్వమే 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కూడా చెప్పాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని అంటారు. కర్మాధికారం నుండి ఎవరైతే వేరు చేయబడ్డారో వాళ్ళకు గురించినటువంటి చింతన ఇక్కడ ప్రస్తుతం లేదు అని, ఎవరైతే కర్మాధికారులు ఉంటారో వారి విషయమే ఇక్కడ చెప్పబడుతుంది అని సకల శాస్త్రాల యొక్క ఉపసంహార ప్రకరణాన్ని విచారిస్తూ ఉన్నాడు భగవంతుడు. నాలుగో శ్లోకం చదవండి. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. హే భరత సత్తమా అంటే భరత కులానికి శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, తత్ర త్యాగే ఆ త్యాగ విషయమై మే నిశ్చయం శృణు నా యొక్క నిశ్చయాన్ని విను అంటాడు. హే పురుష వ్యాఘ్ర అంటే పురుషులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అర్జున, త్యాగ త్రివిధ సంప్రకీర్తిత. ఈ త్యాగం అనగా సన్యాసం అనండి లేదా కర్మఫల త్యాగం అనండి, రెండు కూడా త్యాగార్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ త్యాగము 3 విధాలుగా ఉంటుంది అని చెప్పినాడు. ఏ విధంగా అంటే తామసిక, రాజసిక మరియు సాత్విక భేదం చేత 3 ప్రకారాలుగా ఈ త్యాగం ఉంటుంది అని అంటూ భగవంతుడు ఈ సన్యాస శబ్దం చేత మరియు త్యాగ శబ్దం చేత చెప్పబడేటువంటి ఏదైతే వదులుట అనేటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి ఈ సన్యాస త్యాగాలను 3 విధాలుగా చెప్తూ ఉన్నాడు. అందులో ఈ యజ్ఞము, దానము, తపస్సు ఏవైతే ఉన్నాయో ఇవి గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు వీరు వదలకూడదు అని చెప్తూ ఉన్నాడు. 5వ శ్లోకం చదవండి. యజ్ఞో దానం తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దానం తపః యజ్ఞము, దానము, తపస్సు ఇత్యేతత్ త్రివిధం కర్మ. ఈ 3 విధాలైనటువంటి కర్మ నా త్యాజ్యం అంటే నా త్యక్తవ్యం, ఇవి వదలదగినవి కావు. అనగా కార్యం అనగా కరణీయం అంటే ఇవి చేయదగినవే. అకస్మాత్ అంటే ఎందుకు ఈ యజ్ఞము, తపస్సు, దానము ఇవి తప్పకుండా చెయ్యాలి అని అంటున్నారు ఎందుకు అనంటే, యజ్ఞ దానం తపః చ ఏవ పావనాని విశుద్ధీకరణాన్ని మనీషిణాం ఫలానభిసందేనాం ఇత్యేతత్. ఈ యజ్ఞము, దానము, తపస్సు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా చేయదగినవే. ఎందుకు చేయాలి అనంటే విశుద్ధీకరాన్ని మనకు అంతఃకరణానికి శుద్ధి చేయుటకు ఉపయోగం ఉన్నాయి.
అంతఃకరణంలో జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాదులు, ఈర్ష్య, అసూయ, ద్వేష ఇత్యాది కాలుష్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా నివృత్తి అయినప్పుడే అంతఃకరణం శుద్ధి పడుతుంది. అంతఃకరణం శుద్ధి పడినప్పుడే జ్ఞానాన్ని పొందుటకు అర్హులమవుతాం. మరి జ్ఞానం కూడా ఎందుకు అని అంటే మోక్షానికి సాధనం ఉన్నది కదా. అందరూ కూడా మోక్షం కావాలనే కోరుతారు. మరి మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే మన మనస్సు లేదా అంతఃకరణము శుద్ధంగా ఉండాలి. అవి శుద్ధంగా ఉండాలంటే యజ్ఞము, దానము, తపస్సు ఇవి తప్పకుండా చేస్తూ ఉండాలి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏతాన్యపుత్ కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. హే పార్థ అంటే హే పృథానందన అంటే కుంతి కుమార అర్జున, ఏతాని కర్మాణి అపితో ఈ యజ్ఞదాన తపోరూపాలైనటువంటి కర్మలు సంగం ఫలాని చ త్యక్త్వ వాటి యందు ఆసక్తిని కానీ మరి ఫలములను కానీ కోరకుండా వాటిని విడిచి కర్తవ్యాన్ని అంటే చేయదగినవి ఇది మే నిశ్చిత ఉత్తమం మతం, ఇది నా యొక్క నిశ్చితమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అభిప్రాయము అని భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఈ యజ్ఞదాన తపకర్మలను తప్పకుండా చేయాల్సిందే. ఎందుకు? అంతఃకరణ శుద్ధి కోసము. ఆ అంతఃకరణము ఎలా శుద్ధిపడుతుంది? ఏ విధంగా చేసినట్లయితే అంటే కర్మల యందు ఆసక్తిని వదులుకొని మరి ఆ ఫలాసక్తిని కూడా వదులుకొని కర్మలు చేయాలి. ఈ కర్మ చేస్తే ఈ ఫలము నాకు ప్రాప్తము కావాలి అనేటువంటి కోరికను వదిలేసి చేయాలి. కోరికలను వదిలేసి ఫలములు వదిలేసి ఎంత మూర్ఖుడైనా కర్మలు చేస్తాడా? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం సంప్రవృత్తే కారణం ఫలలక్షణం. చూడు, ఏదైనా కర్మ చేయాలంటే ప్రయోజనమును పురస్కరించుకొనే ప్రయోజనమును అపేక్షించే కర్మ చేస్తాడు. ఇక్కడ భగవంతుడు అంటున్నాడు ప్రయోజనాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యి అంటుంది. సరే, ఈ రోజుల్లో చేసేవారంతా ఎలా చేస్తారు? కర్మలను అపేక్షించి ఫలాలను అపేక్షించే చేస్తారు. ఈ కర్మ చేసినట్లయితే నాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపత్తి లేదా సంతానము, గృహారామ క్షేత్రాలు ఇవన్నీ కూడా నాకు ప్రాప్తం కావాలి అనేటువంటి అపేక్ష చేతనే చేస్తారు. కానీ భగవంతుడు అంటాడు ఏవి అపేక్షించకుండా కేవలం నాకు అర్పణ చేసి చెయ్యంటున్నాడు. చూడండి, మరి ఇప్పుడు వర్తమాన పరిస్థితులకు భగవంతుడు చెప్పేదానికి క్వైట్ అపోజిట్ కదా, పరస్పర విరుద్ధం ఉన్నది. సరే, ఎవరెవరి ఇష్టం వాళ్ళు. కర్మలు ఫలాపేక్ష చేస్తే మీకు పుణ్యం ప్రాప్తమవుతుంది. పుణ్యం చేత ఉత్తమ లోకాలు ప్రాప్తం కావచ్చు, లేదా కోరిన కోరికలు నెరవేరవచ్చు. కానీ అవన్నీ కూడా మోక్షానికి హేతువు మాత్రము కావు. మీకు మోక్షం కావాలంటే ఫల అపేక్ష లేకుండా చేయండి. మోక్షం వద్దనుకుంటే ఫలాలను అపేక్షించి చేయండి, మీ ఇష్టం. భగవంతుడైతే చెప్తూ ఉన్నాడు. ఎందుకు కర్మ ఫలాలను వదిలిపెట్టాలి అని అంటే చెప్పాడు కదా, అంతఃకరణ శుద్ధి కోసం. అంతఃకరణ శుద్ధి కావాలంటే కర్మ ఫలాపేక్ష లేకుండా చేయండి అని చెప్తున్నాడు. ఏతాన్యపదు కర్మాని యజ్ఞదాన తపాంసే పావనాన్యుక్తాని. ఈ 3 కర్మలు ఏవైతే ఉన్నాయో యజ్ఞము, దానము, తపస్సు, ఇవి పావనములు అంటే మనల్ని పునీతులను చేస్తాయి, పవిత్రం చేస్తాయి, అంతఃకరణం శుద్ధి చేస్తాయి. అందుకని సంగం అంటే ఆసక్తి తేసు త్యక్త్వా ఆ కర్మల యందు ఆసక్తిని వదిలిపెట్టి ఫలాని చ తేషాం త్యక్త్వా ఆ కర్మ ఫలాలను కూడా వదిలిపెట్టి అంటే పరిత్యజ్య కర్తవ్యాన్ని చేయదగినవి అంటే అనుష్ఠేయాన్ని ఇది అని మే నిశ్చితం ఉత్తమం మతం అంటాడు. ఇది నా యొక్క నిశ్చితమైనటువంటి ఉత్తమమైనటువంటి అభిప్రాయము. అందువల్ల ఈ కర్మలు ఫలాపేక్ష లేకుండా చెయ్యండి. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ అని భగవంతుడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి పావనత్వంచ హేతు ముక్త ఈ కర్మలు చేసినట్లయితే మనల్ని పావనం చేస్తాయి, శుద్ధం చేస్తాయి అని హేతువును కూడా చెప్పి ఏతాన్యపి కర్మాణి కర్తవ్యాన్ని ఇత్యేతత్
ఇది తప్పకుండా కర్మలు చెయ్యాలి. నిశ్చితం మతం ఉత్తమం ఇది ప్రతిజ్ఞాతో ఉపసంహార ఏవ. ఈ విధంగా తాను ప్రతిజ్ఞ చేసినటువంటి విషయాన్ని ఉపసంహారం చేస్తూ ఈ వచనాన్ని చెప్పినాడు ఇక్కడ. తస్మాత్ అజ్ఞస్య అధికృతస్య ముముక్షోహ. అందుకని ఎవరికైతే జ్ఞానం కలగలేదో అటువంటి అజ్ఞాని పురుషుడు తప్పకుండా కర్మలు చెయ్యాలి అని అజ్ఞానుల కోసం చెప్తున్నాడు ఇక్కడ, జ్ఞానుల కోసం కాదు. జ్ఞానులైతే వాళ్ళు ముక్తులైపోయారు, వారికి ఏ విధమైనటువంటి శాస్త్రోక్త విధి నిషేధాలు లేవు, వారికి విధి నిషేధాలకు అతీతులైపోయినారు. అందుకని వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్ చేస్తుంది కదా, గవర్నమెంట్ 55 సంవత్సరాలకో లేదా 60 సంవత్సరాలకో రిటైర్ చేస్తుంది. అంటే ఇంకా మీకు ఏ విధమైన కర్తవ్యం లేదు, ఇంటికాడ పోండి అని చెప్పినట్టుగా జ్ఞానులకు ఏ విధమైన కర్తవ్యం లేదు. ఈ కర్మ చేసుకో, ఆ కర్మ చేసుకో అలాంటిది ఏ అపేక్ష లేదు. ఎందుకు? వారు ఏది పొందాలో అది పొందినారు కాబట్టి ఇంకా వారికి ఏ విధమైన కర్తవ్యం లేదు. అందుకని వారి విషయం ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు. ఎవరి విషయం అంటే అజ్ఞానుల విషయం చెప్పుకున్నామంట. శాస్త్రం ఎవరికి కావాలి? అజ్ఞానుల కోసం కావాలి, అంతేనా? పూర్తిగా విషయ పురుషులు, పామర పురుషులకు శాస్త్రం యొక్క అపేక్ష లేదు, వారికి అవసరం లేదు. మరి పూర్తిగా జ్ఞానాన్ని పొంది ముక్తులైనటువంటి వారికి శాస్త్రం యొక్క అపేక్ష లేదు. ఎవరైతే మోక్షమును కోరి ఈ యజ్ఞాది కర్మల్లో ప్రవృత్తులవుతున్నారో వారికి నియమాలు చెప్తాం. వారు ఏ విధంగా చేయాలి అంటే ఫలాపేక్ష లేకుండా, కర్మల యందు ఏ విధంగా ఆసక్తి లేకుండా వాళ్ళు కర్మలు చేసినట్లయితే వారిని ఈ కర్మలు పునీతులను చేస్తాయి, పవిత్రులను చేస్తాయి, అంతఃకరణ శుద్ధిని కలిగజేస్తాయి. ఆ తర్వాత జ్ఞాన సాధనలు వాళ్ళలో వచ్చేస్తాయి. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి జ్ఞాన సాధనలు ప్రాప్తమైతే అప్పుడు అతడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుమేవ అభిగచ్చేత్ అని చెప్పిన ప్రకారంగా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురుదేవుని ఆశ్రయించి అతని ఆస్థానంలో ఉండి, అతని సాన్నిధ్యంలో ఉండి, అతనికి యథోచితమైనటువంటి పరిచర్యలు అంటే సేవలు చేస్తున్నవాడై ఆ శ్రీ గురుదేవుని యొక్క కృపకు పాత్రుడైతే అప్పుడు ఆ గురుదేవుడు అతనికి తత్వమస్యాది మహావాక్యాల యొక్క ఉపదేశం చేస్తాడు. అప్పుడు అతడు ఏం చేయాలి? మళ్ళీ శ్రవణం చేసిన తర్వాత మననము, నిధిధ్యాసనం చేయాలి. అప్పుడు కానీ జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత ముక్తుడు. అందువల్ల మరి ఆ మోక్షం పొందాలంటే జ్ఞానం కలగాలని, అంతఃకరణ శుద్ధి కలగాలంటే కర్మలను నిష్కామంగా చేయాలి అని అంటూ చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ త్యాగం అనేటువంటి శబ్దానికి 3 విధాల అర్థాలు ఉన్నాయి, అంటే 3 ప్రకారాలుగా ఉంటాయి అని చెప్తూ తామస త్యాగము, రాజసిక త్యాగము, సాత్విక త్యాగం 3 రకాలుగా ఉంటుంది అని చెప్తూ తామస త్యాగం ఏ విధంగా ఉంటుంది అది 7వ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య అంటే శాస్త్రము విధానం చేసినటువంటి బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు శాస్త్రము కామ్యకర్మలు, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు విధానం చేసింది. ఆ విధానం చేసినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో వాటి యొక్క సన్యాసం ఏదైతే ఉందో అంటే సంపూర్ణంగా ఆ కర్మలను వదిలిపెట్టడము కుదరదు అంటాడు. అజ్ఞానులు కాబట్టి కర్మలు వదిలిపెట్టకూడదు. ఒకవేళ మోహం చేత, అజ్ఞానం చేత ఆ కర్మలను నేను చెయ్యను అని వదిలిపెట్టాడు అనుకోండి, ఆ వదులుట, ఆ త్యాగం ఏదైతే ఉందో అది తామసిక త్యాగం అనబడింది. అజ్ఞానం చేత, మోహం చేత వదిలిపెడతాడు. నాకేం ఉపయుక్తములు ఉన్నాయి, నాకేం ప్రయోజనం ఉన్నాయి, నేను చెయ్యను, ఈ క్లిష్టకరమైనటువంటి క్లేశదాయకమైనటువంటి ఈ కర్మలు నేనెందుకు చెయ్యాలి అని ఒకవేళ మోహం చేత, అజ్ఞానం చేత వదిలిపెట్టినట్లయితే అది తామసిక త్యాగం అనబడుతుంది. దాని చేత వీనికి అంతఃకరణ శుద్ధి అయితే కలగదు, మోక్షం అయితే అంతకంటే మరి వానికి గతి ఏమిటి అంటే అధోగతి, అంతే. నీచ యోనుల్లో వాడు పోవాల్సిందే, నరక యోనుల్లో పోవాల్సిందే అని చెప్పడం జరిగింది. తర్వాత 8వ శ్లోకం చదువు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం
నైవ త్యాగ ఫలం లభేత్. చూడు, ఈ కర్మ దుఃఖజనకమున్నది మరియు క్లేశదాయకమున్నది అనేటువంటి దుఃఖానికి భయపడి ఈ కర్మలు గనక త్యాగం చేసినట్లయితే ఇది రాజస త్యాగం అనబడుతుంది. దీని చేత త్యాగ ఫలం నయేవ లభేత్. త్యాగం చేయుట వల్ల కలిగేటువంటి ఫలం అతనికి లభించదు. అంటే ఎవరైతే సాత్వికులు కర్మలు చేస్తూ ఉండి కూడా కర్మల యందు ఆసక్తి లేక ఇది నాకు విద్యుక్త ధర్మం ఉన్నది, శాస్త్రం విధానం చేసింది ఉన్నది, అందుకని నాకు ఇది కర్తవ్య కర్మ ఉన్నది అని కర్తవ్యముగా భావించి ఆ కర్మ ఫలాలను వదిలేసి కర్మ చేసినట్లయితే అది సాత్విక త్యాగం అనబడుతుంది. దానికి ఫలం ఉంది. కానీ ఈ విధంగా ఈ కర్మ చేస్తే నాకు దుఃఖజనకం ఉన్నది అని క్లేశదాయకం ఉన్నదని భయం చేత వదిలేస్తే అది రాజసిక త్యాగం అనబడుతుంది. ఈ త్యాగానికి ఏం ఫలము లేదు. తర్వాత పునః సాత్విక త్యాగ. మరి తామసిక రాజసిక త్యాగాలు చెప్పారు, దానికి ఏం ఫలం లేదని కూడా చెప్పారు. మరి ఫలము గలదైనటువంటి సాత్విక త్యాగం ఎలా ఉంటుంది అని ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే భగవంతుడు శ్లోకాన్ని ప్రవృత్తించున్నాడు. 9వ శ్లోకం చూడండి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. హే అర్జున, యత్ కర్మ ఇత్యేవ, ఏ కర్మనైతే ఇది నాకు కార్యము అంటే కరణీయము, నాకు కర్తవ్యము అని ఏ విధంగా భావించి, నియతం అంటే శాస్త్రము విధానం చేసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగం ఫలంచైవ త్యక్త్వ, వాటి యందు సంగం అంటే ఆసక్తిని మరియు ఫలమును కూడా వదిలిపెట్టి క్రియతే ఒకవేళ చేయబడినట్లయితే సత్యాగ సాత్విక మతః, అటువంటి త్యాగము సాత్విక త్యాగం అనబడుతుంది. అంటే కర్మలను పూర్తిగా స్వరూపం చేత వదిలిపెట్టడం కాదు, కర్మలు చేస్తూ ఉండాలి. కానీ ఈ కర్మల యందు ఆసక్తి లేకుండా ఇది నాకు విద్యుక్త ధర్మం ఉన్నది అని కర్తవ్యంగా భావించి కర్మ ఫలాలను ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరునికి సమర్పణ చేసి నిష్కామంగా చేసినట్లయితే అది సాత్విక త్యాగం అనబడుతుంది. ఆ త్యాగము ఫలానికి హేతు. ఫలమేది? మోక్షం. మోక్షానికి హేతు అవుతుంది అని భగవంతుడు చెప్పాడు. కార్యం అంటే కర్తవ్యం. ఇత్యేవ, ఈ కర్మ నాకు చేయదగినది. యత్ కర్మ నియతం నిత్యం క్రియతే నిర్వర్త్యతే, శాస్త్రం విధానం చేసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి చేతనైతే చేయబడతాయో, హే అర్జున, సంగం త్యక్త్వా ఫలం చైవ, సంగంను అంటే ఆసక్తిని మరియు ఫలమును కూడా వదిలిపెట్టి నిత్యానాం కర్మణం ఫలవత్వే భగవద్వచనం ప్రమాణం అవ్వచ్చాము. నిత్య నైమిత్తిక కర్మలు కనుక చేసినట్లయితే వీటికి ఫలం ఉంటుంది అని భగవంతుడు స్వముఖం ద్వారా స్వయంగా చెప్తూ ఉన్నాడు. యద్యపి ఫలం న శ్రూయతే నిత్యస్య కర్మణః తథాపి నిత్యం కర్మకృతం ఆత్మ సంస్కారం ప్రత్యవాయ పరిహారం వా ఫలం కరోతి ఆత్మనః ఇది కల్పయత్యేవ ఆజ్ఞః. చూడు, ఒక ఆయన మధ్యస్థి అంటాడు, అయ్యా, పూర్వమీమాంస కర్మిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారు నిత్య కర్మలకు ఫలము లేదు, కానీ చేయకపోతే ప్రత్యవయ దోషం, చేయకపోతే పాపం వస్తుంది, చేస్తే మాత్రం ఏం ఫలం లేదు అని వారు అంటున్నారు. మరి మీరేమో కర్మలను త్యాగం చేసి నిత్య కర్మలను కూడా చెయ్యాలి అని మీరు అంటున్నారు. మరి ఆ పూర్వమీమాంసకులకు మీకు విరోధం కనపడుతుంది కదా. ఫలాన్ని వదిలేసి చేయమని మీరు అంటున్నారు, ఫలమే లేదని వాళ్ళు అంటున్నారు. లేని ఫలాన్ని వదలడం ఎలా అవుతుంది? ఒక వంద్యాసుతుడు, ఎవరు, గొడ్రాలి కొడుకు, అతడు మరణించాడు అని అంటే సంభవిస్తుందా చెప్పండి? గొడ్రాలి కొడుకు మరణించాడు, అతని దినవారాలు ఏదో కర్మలు ఉంటాయి కదా, మరణించిన తర్వాత ఆ కర్మలకు వెళ్ళి వచ్చిన అని అంటే ఇది ఉచితమేనా? ఎందుకు? వాడు లేనే లేడు. గొడ్రాలు కొడుకుంటాడు ఎక్కడైనా? చూసారా ఎక్కడైనా? ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ యుగంలో చూసారా? ఉండనే ఉండవు. మరి వాడు మరణించాడా అనుట ఎలా సంభవం చెప్పండి? అట్లా ఇక్కడ నిత్య కర్మలకు ఫలమే లేదు, ఫలాలను వదిలి చేయాలనడం లోపల ఏమర్థం ఉన్నది చెప్పు? ఫలమే లేనప్పుడు ఫలాన్ని వదలడం ఎలా సంభవిస్తుంది?
అని ఈ విధంగా ఒక ఆయన శంక చేస్తున్నాడు. ఆ నిత్య కర్మలు చేయకపోతే ఫలమైతే లేదు, కానీ చేస్తే ఫలమైతే లేదు, చేయకపోతే ప్రత్యవాయ దోషం పాపం వస్తుంది అంటారు. కానీ శంకరాచార్యులు ఆ విధంగా ఒప్పుకోడు. ఎందుకంటే స్వయంగా భగవంతుడు కూడా అనిష్ట మిశ్రం మిశ్రంచ అని అంటూ కర్మలకు ఫలాలు ఉన్నాయని స్వయంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటే కర్మలకు ఫలాలు ఉండవు అని మీరు ఎలా చెప్తున్నారు అని భగవంతుడు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని శంకరాచార్యులు ఇక్కడ సమర్థిస్తూ మీరు చెప్పింది ఉచితము కాదు. ఎందుకంటే నిత్య కర్మలను కూడా మనము చేసినట్లయితే అవి అంతఃకరణ శుద్ధికి తోడ్పడతాయి, కారణాలవుతాయి. మన యొక్క మనసు శుద్ధి పడుతుంది, ఆత్మ సంస్కారం చేయబడుతుంది. మరియు ప్రత్యవాయ పరిహారం అంటే పాపం పరిహారం అవుతుందని పూర్వమీమాంసకులు కూడా చెప్తారు. కాబట్టి అది కూడా ఫలంలోనే గణన చేయొచ్చు కదా. చేసినట్లయితే పాపం రాదు అంటే అది కూడా ఒక ఫలమే కదా, అందువల్ల ఫలం ఉంటుంది అని ఈ విధంగా శంకరాచార్యులు నిత్య కర్మలో కూడా ఫలాన్ని స్వీకరించి ఇవి అజ్ఞులు అంటే అజ్ఞానులు ఎవరికైతే ఆత్మజ్ఞానం కలగలేదో వారు తప్పకుండా తీరాలి. అది కూడా ఎలా? సంగం త్యక్త్వా ఫలానిచ, ఆసక్తిని మరి కర్మ ఫలాలను వదిలిపెట్టి త్యాగం చెయ్యాలి. ఆ త్యాగము మనకు మోక్షానికి హేతు అవుతుంది అని ఈ విధంగా శంకరుల వారు చెప్పారు. ఎస్తు అధికృత సంగం త్యక్త్వా ఫలాభిసంధించ నిత్యం కర్మ కరోతి తస్య ఫలరాగాదిన ఆ కలుషీక్రియమాణం అంతఃకరణం నిత్యైహి చ కర్మభిః సంస్క్రియమాణం విశుద్ధ్యతి. ఎవరైతే ఈ విధంగా సంఘాన్ని ఫలాన్ని త్యాగం చేసి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తారో వారి యొక్క అంతఃకరణము ఆ కర్మల చేత సంస్కరింపబడుతుంది అంటే శుద్ధి చేయబడుతుంది. అప్పుడు విశుద్ధం ప్రసన్నం ఆత్మాలోచన క్షమం భవతి. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధి పడుతుందో అప్పుడు ఆత్మ విచారణ చేసేటువంటి క్షమత, సామర్థ్యం, యోగ్యత, అర్హత వస్తుంది. ఎంతవరకు మన అంతఃకరణం శుద్ధిగా ఉండదో, నిర్మలంగా ఉండదో అంతవరకు ఆత్మచింతన చేయడానికి యోగ్యులు కారు. ఎందుకంటే అంతఃకరణంలో రాగద్వేషాలు కాలుష్యం ఉండగా ఆ కలుషితమైనటువంటి అంతఃకరణంలో ఆత్మచింతన జరగదు. ఆత్మచింతన చేస్తేనే జ్ఞానం కలిగితే ముక్తులవుతారు. అందుకని ఆత్మచింతనకు యోగ్యత మనం పొందాలి అని అంటే, జ్ఞాననిష్ట యోగ్యత మనకు రావాలి అని అంటే కర్మలను నిష్కామంగా ఉండాలి. అప్పుడే అంతఃకరణం శుద్ధిపడుతుంది. ఇంకా ప్రాపంచికమైనటువంటి ఆసక్తి మరియు పుత్రమిత్రాదుల యందు ధనాదుల యందు ఆసక్తి, దీనికేమంటారు? పుత్రేషణ, విత్తేషణ, ధనేషణ అంటారు. ఈశన అంటే కోరిక, ఇచ్చ. ఈ పుత్రుల యందు మరి ధనమునందు భార్య బిడ్డల యందు కనుక కోరికలు ఉన్నట్లయితే అవి మనకు అంతఃకరణంలో అవి కాలుష్యంగా ఆ కాలుష్యం ఉన్నంత వరకు అంతఃకరణం శుద్ధిపడడానికి వీల్లేదు, సంస్కరింపబడడానికి వీల్లేదు, శుద్ధిపడడానికి వీల్లేదు. అందుకని ఫలాభిసంధి రహితంగా కేవలం కర్మల యందే కాదు, ప్రాపంచికమైనటువంటి ఏ వస్తువుల యందు కూడా ఆసక్తులు గాని, వ్యక్తులు గాని, ఎవరైనా కానీ దేని యందు కూడా ఆసక్తి అంటే ఒక మిథ్య అభిమానం ఉండకూడదు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? కర్మలను వదలని చెప్పడంలే, కర్మలను చెయ్యి అని చెప్తాడు. అదే విధంగా పుత్రమిత్ర కలత్రాదుల యందు కూడా అభిమానాన్ని వదులని చెప్పాడే గాని వారినే వదులమని చెప్పలే. అర్థమవుతుందా? భార్య బిడ్డలను వదిలేసి సన్యాసం తీసుకుంటారని చెప్పడంలే. ఇక్కడ వారి యందు ఉన్నటువంటి అభిమానాన్ని వదిలిపెట్టు అని చెప్పి, అభిమానాన్ని వదిలిపెడితే అప్పుడు నీ అంతఃకరణం శుద్ధి పడుతుంది. శుద్ధ అంతఃకరణంలో జ్ఞాన సాధనాలు పట్టుబడిన తర్వాత అప్పుడు నువ్వు చింతన చేయడానికి అర్హుడవుతాడు, యోగ్యుడవుతావు అన్నాడు. ఎంతవరకు ఆత్మ ఆలోచన, ఆత్మ చింతన మనం చేయమో అంతవరకు జ్ఞానం కలగది. జ్ఞానం కలగకపోతే మోక్షం లేదు. కాబట్టి మోక్షం మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇచ్చ వచ్చినట్టు వ్యవహారం చేయొచ్చు. కానీ ఎవరికైతే మోక్షం కావాలో వారు ఈ విధంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా, భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఆచరించాలి. అప్పుడే అతడు ముక్తుడవుతాడు. తస్యేవ నిత్యకర్మానుష్ఠానేన విశుద్ధాంతఃకరణస్య ఆత్మజ్ఞానాభిముఖస్య క్రమేణ యథా తన్నిష్టా స్యాత్ తత్ వక్తవ్యమిత్యాహ. చూడు, అటువంటి వానికే అంటే ఎవరైతే కర్మ ఆసక్తిని, కర్మ ఫలాలను వదిలిపెట్టి అనాత్మకు సంబంధించినటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటాడో అటువంటి వాడే శుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని పొంది
ఆత్మ గురించి ఆలోచన చేయడానికి సమర్థుడవుతాడు. అటువంటి వాడే క్రమేణా అంటే క్రమముగా అంటాడు. అంటే అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత అతడు వివేకాదులను పొందుతాడు. వివేకాదులను పొందిన తర్వాత గురువులను ఆశ్రయిస్తాడు. గురువులను ఆశ్రయించి వారి సన్నిధ్యంలో ఉండి వారికి పరిచర్యలు సేవలు చేస్తాడు. ఆ పైన గురువు అనుగ్రహాన్ని పొంది అతడు ఉపదేశాన్ని పొందుతాడు, వింటాడు. తత్వమస్యాది మహావాక్యాలు శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసిన తర్వాత విన్నదాన్ని మళ్ళీ పర్యాలోచన చెయ్యాలి, సింహావలోకనం చెయ్యాలి, మళ్ళీ పురస్చరణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ చింతన చేస్తూ ఎప్పుడైతే నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అనేటువంటి నిశ్చయానికి వస్తాడో అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం చేత అని చెప్తూ ఇప్పుడు తామసిక, రాజసిక, సాత్విక త్యాగాలను గురించి చెప్పి ఆ త్యాగం వల్ల కలిగేటువంటి ఫలాన్ని చెప్తున్నాడు. శ్లోకం 10. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. సత్వసమావిష్ట అంటే సత్వగుణంతో కూడినటువంటి వాడు, సత్వగుణంతో నిండినటువంటి వాడు. మేధావి అంటే బుద్ధిమంతుడు. చిన్న సంశయ సకల సంశయాలన్నీ కూడా పోగొట్టబడిన వాడయి. త్యాగి అంటే సంగము ఫలాలను త్యజించిన వాడయి. ఆ కుశలం అంటే బంధాది హేతువైనటువంటి కర్మను ద్వేష్టి అంటే ద్వేషించడు. కుశలే అంటే మంచి కర్మయందు నా అనుసజ్జతే ఆసక్తి కూడా కాడు. ఎవరైతే నిష్కామంగా కర్మలు అనుష్ఠానం చేస్తున్నటువంటి మేధావి ఉంటాడో అతడు సకల సంశయాలన్నీ కూడా పోగొట్టబడిన వాడై అతడు కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి బంధానికి కారణములు అని చెప్పి వాటిని ద్వేషించడు. మరియు నిష్కామంగా చేస్తే మోక్షానికి హేతువులు ఉన్నాయని వాటితో ఆసక్తుడు కూడా కాడు. వాటి యందు బద్ధుడు కాదు, వాటి చేత ఆసక్తుడు కూడా కాదు అని ఈ విధంగా ఇటువంటి వాడు మోక్షానికి అర్హుడు అని చెప్తున్నాడు. నా ద్వేష్టి ఆ కుశలం అశోభనం కామ్యం కర్మ. చూడు, కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే కామన చేత చేయబడేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శరీరారంభ ద్వారేణ సంసార కారణం. మనకు పునర్జన్మను ఇస్తూ మళ్ళీ మళ్ళీ శరీరాన్ని ప్రాప్తం చేస్తూ అనేక జన్మల లోపల ఉంటాయి కామ్యకర్మలు. ఎందుకంటే కామన చేత కోరిక చేత చేశాడు కాబట్టి ఆ కోరిక పూర్తి కోసము చేయబడినటువంటి కర్మ అది ఫలాన్ని ఇవ్వకుండా నష్టం కాదు. నా భక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని మనకు శాస్త్రం చేసినటువంటి చెడు కర్మైనా మంచి కర్మైనా దాని ఫలాన్ని ఇవ్వకుండా ఎన్ని కోట్ల జన్మలకైనా గాని చేసినటువంటి కర్తను వదిలిపెట్టదు. అంటే పాపం చేస్తే దుఃఖాన్ని ఇస్తుంది, పుణ్యం చేస్తే సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖము దుఃఖము ఆ కర్తకు ఇవ్వకుండా ఆ కర్మ ఎప్పుడు కూడా నష్టం కాదు. ఎన్ని జన్మలకైనా కూడా అది ఫలాన్ని ఇస్తుంది. ఏ విధంగా అనేకమైనటువంటి గోవులు ఉన్నాయి, దాదాపు ఒక 100 గోవులు ఉన్నాయి, 100 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులలో ఒక ఆవు యొక్క లేగ దూడ తప్పిపోయింది. తల్లి ఒక దిక్కయింది, పిల్ల ఒక దిక్కయింది. అప్పుడు ఆ లేగ దూడ ఒక్కొక్క ఆవును పరీక్షించుకుంటూ ఇది నా తల్లి అన్నా కాదా అని పరీక్షించుకుంటూ ఒక్కొక్క ఆవును చూసుకుంటూ అది ఎంతసేపటికైనా గాని దాని తల్లిని చేరి. అదే విధంగా మనము ఏ జన్మలో ఉన్నా గాని ఈ కర్మ అక్కడికి వచ్చి నీకు ఫలాన్ని చేరుతుంది. ఏ విధంగా మన అడ్రస్ మీద లెటర్ వేస్తే అది ఎవరికి ముడుతుంది? మనకే ముడుతుందా లేదా? అదే విధంగా మనం చేసినటువంటి కర్మ మనం ఏ జన్మలో ఉన్నా గానీ అది వచ్చి మనకే చేరుతుంది. అది పుణ్యకర్మ అయితే సుఖాన్ని ఇస్తుంది, మరి పాపకర్మ అయితే దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని అవశ్యమేవ భోక్తవ్యం, తప్పకుండా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. దాన్ని తప్పించుకోవడానికి ఎవరి తరం కూడా కాదు. బ్రహ్మనాపి సురైరపి అని చెప్పి బ్రహ్మదేవుడు ఉండని, శంకరుడు ఉండని, విష్ణువు ఉండని, రాముడు ఉండని, కృష్ణుడు ఉండని, ఎవరైనా ఉండని ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. చూసారా, శ్రీరామచంద్రుడు విష్ణువు యొక్క అవతారంలో ఉన్నప్పుడు ఆ తులసి ఆమెను మోసం చేశాడు, పాతివ్రత్యాన్ని భంగం చేశాడు. అప్పుడు భర్త వియోగమైంది, ఆమె శివుని చేత చంపబడ్డాడు. అప్పుడు ఆమె శాపం పెడతారు. ఏ విధంగా భార్యాభర్తల యొక్క వియోగం కలిగింది ఆ విధంగా నీకు కూడా వియోగ. ఇట్లా అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి, అనేక శాపాలు ఉన్నాయి ఆ శ్రీరామచంద్రుడికి. అందుకనే
రామావతారంలో సీత చేత అతని వియోగ దుఃఖం కలిగి చూసారా. రాముడు భగవంతుని యొక్క అవతారమే అయినా గాని తన కర్మను తాను అనుభవించాడా లేదా? సీత యొక్క వియోగం అయితే వియోగ దుఃఖాన్ని అనుభవించాడా లేదా? అనుభవించాడు. రామావతారంలో వారిని చాటుగా ఉండి పుట్టినప్పుడు ఆ కర్మ ఫలము కృష్ణావతారంలో ఫలం చూశారా. చివరికి కృష్ణుని యొక్క అవతార అవసాన సమయంలో ఒక బోయవాణి చేత, ఒక వ్యాధిని చేత, బాణం చేత కొట్టబడ్డాడు. ఆ బాణం చేత చాలి చూడు, భగవంతునికైనా గాని ఆ కర్మ తప్పిందా? మరి భగవంతునికే తప్పదనంటే మనబోటి వాళ్ళ సంగతి ఏం గాలికి ఏనుగలే కొట్టుకపోతున్నాయని అంటే ఒక దోమ వచ్చి అడిగిందంట, స్వామీజీ నా సంగతి ఏంది? ఏనుగలే కొట్టుకపోతుంటే నీ సంగతి ఏం చెప్పాలి? అట్లా భగవంతునికి దేవునికే కర్మ ఫలం తప్పదు అని అంటే ఇక మాల సామాన్యమైనటువంటి మనబోటి వాళ్ళ సంగతి ఏం? అందుకని చేసిన కర్మ తప్పకుండా అనుభవించాలి. కాబట్టి ఆ చేసేదేదో పుణ్యకర్మలు చేయండి, పాపకర్మలు చేయకండి. ఒకవేళ మీరు కామన చేత చేస్తే ఈ విధంగా ఫలము తప్పదు. కానీ నిష్కామంగా చేస్తే మాత్రము ఆ ఫలాలేమి మనకు రావు. సుఖము గాని దుఃఖము గాని మనకి రావు. మరి ఏమొస్తుంది? అంతఃకరణం శుద్ధిపడుతున్న మనస్సు నిర్మలమైతే జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. జ్ఞానాన్ని సంపాదించిన యోగ్యత ప్రాప్తం, తర్వాత మోక్షం కలుగుతుంది. మీకు మోక్షం కావాలనుకుంటే కర్మలను నిష్కామంగా చేయి, మోక్షం వద్దనుకుంటే సకామంగా చేసుకో. మీ ఇష్టం, మీరు ఏ మార్గాన్ని అవలంబిస్తారో మీ చాయిస్. ఒకవేళ సకామంగా చేస్తే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట, ఈ సంసార చక్రంలోనే తిరగాలి. ఈ సంసార చక్రం మాకు వద్దు, ఈ జన్మ మరణాలు మాకు వద్దు, మాకు మోక్షం కావాలనుకుంటే నిష్కామంగా చేయండి, మీ చాయిస్. కాబట్టి ఇక్కడ సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి తన్నిష్ట హేతుత్వేన మోక్ష కారణం ఇదం. అందుకని నిష్కామంగా కర్మలు చేసినట్లయితే సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానోత్పత్తి, జ్ఞానం కలిగిన తర్వాత మోక్షానికి హేతు అవుతుంది ఆ జ్ఞానం. ఇత్యేవం నా అనుసజ్జతే. కాబట్టి ఎవరైతే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో అటువంటి వారికి ఆ కర్మల యందు ఆసక్తి గాని మరి వాటి చేత బద్ధుడు గాని కాడు, వాటిని ద్వేషించడు మరియు వాటి యందు ఆసక్తిని పెట్టుకోడు. ఎవరయ్యా అంటే త్యాగి అని చెప్పినాడు. పూర్వేక్తేన సంఘ ఫలత్యాగేన తద్వాన్ త్యాగి యహ కర్మని సంఘం త్యక్త్వా తత్ఫలంచ నిత్య కర్మానుష్ఠాయి సత్యాగి. చూడు, ఇంతకు పూర్వం చెప్పుకున్నటువంటి కర్మల యందు ఆసక్తి మరి ఫలమును వదిలిపెట్టి నిత్య నైమిత్య కర్మల అనుష్ఠానం చేస్తాడో అటువంటి త్యాగి పురుషునికి ఈ కర్మలు మాకు జన్మానికి బంధానికి కారణమవుతాయని వాటిని ద్వేషించడు, మోక్షానికి కారణమవుతాయని వాటి చేత ఆసక్తుడు కాదు అంటాడు. కదా అసౌ పునః అకుశలం కర్మణ ద్వేష్టి కుశలేచ నా అనుసజ్జతే ఇది ఉచ్యతే. అతడు ఎప్పుడు వాటి యందు ద్వేషించడు, మరి ఎప్పుడు వాటి యందు ఆసక్తిని పెట్టుకోడు. అంటే సత్వ సమావిష్ట అంటూ శ్లోకంలో చెప్పింది. యదా ఎప్పుడైతే సత్వేన అంటే ఆత్మానాత్మ వివేక విజ్ఞాన హేతున సమావిష్ట సంవ్యాప్త సంయుక్త ఇత్యేతత్. ఎప్పుడైతే అతడు నిష్కామంగా కర్మలు చేస్తూ ఉండగా ఆత్మానాత్మ వివేక విజ్ఞానానికి హేతువైనటువంటి అంతఃకరణ శుద్ధి ప్రాప్తమవుతుందో అప్పుడు కర్మలను ద్వేషించడు, ఆసక్తిని కూడా పెట్టుకోడు. చూసారా, ఆత్మానాత్మ వివేకం అనేది మనలో ఉదయించాలి, వివేక జ్ఞానం కలగాలి. వివేకం అంటే ఏమిటి? ఈ అనాత్మ ఏదైతే ఉందో ఇది అనిత్యం ఉన్నది, దుఃఖ మిశ్రితం ఉన్నది మరియు జన్మ మరణాలకు హేతు ఉన్నదని వాటిని మిథ్యాత్వ బుద్ధి పెట్టి మరి ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో మోక్షానికి కారణం ఉంది అనేటువంటి వివేకం. అవినాశి ఆత్మ అచలు జగతాతే ప్రతికూలం. ఆత్మ అవినాశం ఉన్నది, ఆత్మ కంటే భిన్నమైనటువంటిది, ఇది అనిత్యం ఉన్నది అని ఈ విధంగా వివేకం చేయు. ఎప్పుడైతే ఈ వివేక జ్ఞానం కలుగుతుందో అప్పుడు అతనిలో వైరాగ్యం, ఏ లోక సంబంధమైన భోగాల పట్ల గాని పరలోక సంబంధమైన భోగాల పట్ల గాని అతనికి విరక్తి కలుగుతుంది. ఎందుకు? ఏ లోకాంతరాల్లో ఉన్న భోగాలు, బ్రహ్మలోక పర్యంతం గల భోగాలు కూడా ఈశ్వరంలే, నశించిపోయేటివి ఉన్నాయి. మరి నశించిపోయేటిని వాటిని పట్టుకొని మనం శాశ్వతమైన సుఖాన్ని ఎలా పొందగలము అని అతడు విరక్తం. వివేకం లేకపోతే ఈ క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి అల్ప సుఖాల్లో ప్రవృత్తుడు అవుతాడు.
అందువల్ల మనము ఈ శరీరం మనకు ప్రాప్తమైనప్పుడు, అమూల్యమైనటువంటి శరీరం ఇది, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గాని ఈ అమూల్యమైన శరీరం మనకు ప్రాప్తమైంది. మరి ఈ శరీరం ప్రాప్తమైన తర్వాత మనం ఏం చేయాలి? ఎందుకు వచ్చింది మానవ శరీరము అంటే భోగాలు అనుభవించడానికి కాదు, సంసారం చేయడానికి కాదు, పిల్లలు కనడానికి కాదు, ధనం సంపాదించడానికి కాదు, అంటే మోక్షాన్ని పొందడానికి, ఈ జన్మ మరణ రూప సంసారం నుంచి విడుబడడానికి ఇది మంచి అవకాశం. ఇది తప్పితే ఇక మళ్ళీ అవకాశం మళ్ళీ 84 లక్షల జన్మల్లో రావాలి. మళ్ళీ ఎన్నడొస్తుంది మనుష్య జన్మ? దర్ ఇస్ నో గ్యారంటీ ఎట్ ఆల్. అందువల్ల మరి ఈ అమూల్యమైనటువంటి శరీరం ప్రాప్తమైనప్పుడు దీన్ని దురుపయోగం చేసుకోకూడదు. మరి ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఈ భోగాల్లో మునిగి తేలకూడదు. ఒక గురువు దగ్గర అయితే గురువు దగ్గర పారసమణి అనేది, పారసమణి అని అంటే ఇనుమును దానితో ముట్టుకున్నట్లయితే, దానికి ముట్టించినట్లయితే ఇనుము బంగారం అయిపోతుంది. ఇక మనము ఈ 1,25,000 పెట్టాల్సిన అవసరం కదా. తులానికి ఎంత ఇప్పుడు ఒక తులం బంగారానికి 1,50,000. మనకు ఆ పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు పారసమణి ఉంటే సరిపోతుంది కదా. ఎన్ని క్వింటల్ల బంగారమైనా చేసుకోవచ్చు దాంతో. ఇట్లా ముట్టిస్తే చాలు ఇనుముకు బంగారం అయిపోతుంది. అటువంటి మణి ఉన్నది గురువు. అయితే శిష్యునికి కొంచెము లోభం కలిగి అబ్బా ఈ మణిని కనుక నేను ఉంది ఇనుముకు ముట్టించినట్లయితే ఇంత బంగారమే, అందుకని బంగారం చేసుకొని మంగా జీతా అనుకొని గురువు గారిని ప్రార్థన హే గురుదేవా, నాకు ఒక్క వారం రోజుల కోసం మీ మణిని నాకు ఇవ్వండి అని అడుగుతుంది. లేదురా, ఈ మణిని కనుక తీసుకుంటే నీకు లోభం పెరిగి మళ్ళీ సంసారంలో పడిపోతావురా నాయన, వద్దురా. మళ్ళీ బంగారం మోజులో పడ్డావు అనుకో, అయిపోయా, మళ్ళీ సంసారంలో మునిగిపోతావు కదా, అందుకని వద్దురా నాన్న నీకు అని. అప్పుడు లేదు స్వామి, ఒక్క వారం రోజులే సరే ఇస్తా, కానీ వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఒక క్షణం కూడా నీ దగ్గర ఉంచాను. మరి నేను ఇక నువ్వు దీన్ని ఏ విధంగా ఉపయోగం చేసుకుంటావో తీసుకోపో అని ఇచ్చిన తర్వాత భలే అనుకో ఎంతైనా బంగారం అనుకున్నాడు. తీసుకుపోయాడు, దాన్ని భద్రంగా ఒక చోట ఇంట్లో పెట్టి ఇక్కడ ఇప్పుడు ఈ మణి ఉండగానే నేను క్వింటల్ల కొద్ది బంగారం చేస్తా అని వాడు మొత్తము ఆ ఇనుము తయారయ్యేటువంటి ఆ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చిండు. నాకు 100 క్వింటాల్లో ఇనుము కావాలి. అయితే ఇక అది వచ్చిన తర్వాత టకా అన్నిటికీ అంటిస్తేనంటే అంత బంగారం అయిపోతుంది అని చెప్పి వాడు ఆ మనీని అక్కడ పెట్టుకున్నాడు, ఆర్డర్ ఇచ్చి. అది ఇక వస్తలేదు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది, వారం రోజులైంది. అది రాలే, ఫ్యాక్టరీ నుంచి ఇనుము రాలే. దాన్ని వీడు ఉపయోగం చేస్తాడు. ఇక గురుదేవుడు వచ్చాడు. నా మనీ నాకు. అయ్యో స్వామి, నేను ఇంకా బంగారం చేయించుకోనే లేదు, నేను ఎంత టైం ఇచ్చినా వారం అయిపోయిందా? అయిపోయింది. నేను ఒక క్షణం కూడా ఉంచాలని చెప్పినా కదా, అంతే ఇక్కడి అని తీసుకో. ఇప్పుడు ఆ మనీని ఏం ఉపయోగం చేసుకున్నట్టు చెప్పండి. పోనీ ఆ క్వింటల్ బంగారం వస్తే రాని రాకపోయేది, ఆ ఇనుము వస్తే రాని రాకపోని, ఇంట్లో ఏమన్నా ముక్కలుంటే కూడా పెట్టించుకుంటే ఒక కనీసం 10-20 తులాలన్నా అవుతుండే కదా. ఆయంత ఇనుము లేకుండా ఇంట్లో ఉంటుండే కదా. లోభం చూసారు, ఒక్కపారే నేను ఇంట్లో కావాలి కొండంత తీసుకోవాలనుకో, ఆ లోభం చేత ఆ మనీని దూసారా. ఆ మనీని మళ్ళీ గురువు తీసుకుపోయాడు. ఇక మళ్ళీ జీవితంలో వానికి ఇవ్వలేదు. అట్లా మరి మనకు కూడా భగవంతుడు ఒక మణి ఇచ్చాడు. ఏమిటా మణి అంటే ఈ అమూల్యమైనటువంటి శరీరం కదా. ఈ శరీరం అనేటువంటి మణిని ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకు ఇచ్చాడు? మోక్షం సంపాదించుకోరా నాయన అని ఈ శరీరం ఇచ్చాడు భగవాన్. మరి మనం ఏం చేస్తున్నాము? విచారం కదా. ఆత్మ విచారం చేస్తున్నారా? ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు చెప్ప? దురుపయోగం చేస్తున్నారా లేదా? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందు అని ఈ శరీరాన్ని ఇస్తే ఆత్మజ్ఞానాన్ని పొందలేక విషయోపభోగాల లోపల పడి ఆ కోశకార క్రిమిలాగా అందులోనే పడి అందులోనే చస్తు. ఏది? ఆ పట్టు పురుగు ఉంటుంది చూడండి. ఆ పట్టు పురుగు ఆ పట్టు దారాన్ని అంతా తీసి ఒక గూడులాగా అల్లి చివరికి అది అందులో ఉండి ద్వారాన్ని మూసేస్తుంది. ఆ గూడు యొక్క ద్వారాన్ని మూసేసి అది అందులోనే చచ్చిపోతుంది. అట్లా మనం కూడా ఈ గూళ్ళు కట్టుకొని అనాత్మ సంబంధమైనటువంటి మోహాన్ని పెంచుకొని కదా ఈ భోగాలయందు ఆసక్తమయ్యి మనము ఈ సంసార కూపంలో పడి అందులోనే చస్తున్నారా. విచారం చేయండి, ఎందుకు వచ్చాము, ఏం చేస్తాం, మన కర్తవ్యం విచారం చేయండి. కాబట్టి ఆత్మానాత్మ వివేకము మనకు ఎప్పుడు ప్రాప్తమవుతుంది అని అంటే నిష్కామంగా కర్మలు చెట్లయితే అంతఃకరణం నిర్మలమవుతుంది. నిర్మల అంతఃకరణంలో ఆత్మానాత్మ వివేకము ఉత్పన్నమవుతుంది. తద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంది.
కర్మయోగ అనుష్ఠానేన క్రమేణ సంస్కృత ఆత్మ సన్. ఈ కర్మయోగాన్ని అనుష్ఠానం చేస్తూ అంతఃకరణం సంస్కరింపబడిన తర్వాత క్రియారహితత్వేన నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన సంబుద్ధ సహ సర్వకర్మాణి మనసా సన్యస్య నైవ కుర్వన్ నకార్యన్ ఆసీనః నైష్కర్మ్య లక్షణం జ్ఞాననిష్టాం అశ్నుతే ఇత్యేతత్. ఎప్పుడైతే నిష్కామంగా కర్మ చేసి ఆత్మానాత్మ వివేకంతోని ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే మళ్ళీ జన్మాది విక్రియ రహితత్వేన నిష్క్రియం, జన్మాది వికారాలు లేనటువంటి నిష్క్రియమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొంది అతడు ముక్తుడైపోతాడు. ఎప్పుడు ముక్తుడవుతాడు? ఎప్పుడో శరీరం పడిపోయిన తర్వాత కాదు, శరీరం ఉన్నప్పుడే. ఈ శరీరంతోనే ముక్తుడైపోతాడు, చచ్చిన తర్వాత కాదు. శరీరం ఉన్నప్పుడే ముక్తుడైతాడు. అటువంటి మోక్షానికి హేతువైనటువంటి ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞ దాన తప కర్మ పావనాని మనీషిణాం అని చెప్పిన కారంగా ఆ పవిత్రమైనటువంటి కర్మలను మనము నిష్కామంగా ఉండాలి అని చెప్పిన తర్వాత యహ పునః అధికృత సందేహాత్మాభిమానిత్వేన దేహభృతాజ్ఞ అబాధితాత్మకర్తృత్వాభిమానతయా అహం కర్త ఇది నిశ్చిత బుద్ధి తస్య అశేష కర్మ పరిత్యాగస్య అశక్యత్వాత్ కర్మఫలత్యాగేన శోధిత కర్మానుష్ఠానే ఏవ అధికారః న తత్యాగే ఇత్యేతత్ అర్థం దర్శనమాహ. అయితే ఎవరైతే అజ్ఞ పురుషులు ఉంటారో, అంటే ఇంకా జ్ఞానాన్ని పొందలేదు, అటువంటి అజ్ఞాని పురుషి ఎవరైతే దేహాభిమానం కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి అజ్ఞ పురుషునికి కర్మలను వదిలిపెట్టుట అశక్యము. కర్మలను త్యాగం చేయుట అశక్యం. ఎందుకనంటే శరీరం ఉన్నంత వరకు మనకు కనీసం భోజనం కోసమైనా కర్మ చేయాలనా లేదా? నేను కర్మ చెయ్యానంటే నోట్లకు వస్తుందా? భోజనానికి వస్తుందా? రాదు. అందుకని కర్మలను వదిలిపెట్టేటువంటి అవకాశము ఎవరికి కూడా లేదు. ఏ శరీరధారికి కూడా కర్మలను వదిలిపెట్టే అవకాశము లేదు. అందుకని కర్మలు చేస్తూనే ఉండాలి. ఒకవేళ మొండికేసి నేను ఏ కర్మ చెయ్యను అని కూర్చుంటే కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? కూర్చోవడం అనేది కూడా ప్రయత్నపూర్వకంగా కూర్చుంటేనే జరుగుతుంది. నీ ప్రయత్నం ఉంటేనే కూర్చోగలవు, లేకపోతే నీ మనసు అకస్మాత్తుగా లేపుతుంది. అక్కడి నుంచి ఉన్నట్టుండి అకస్మాత్తుగా లేస్తాడు. ఆ కుక్క బూడిదలో బండి ఒక్కసారి అకస్మాత్తుగా లేచి పరుగు తీస్తుంది. అది ఎక్కడ పోతుందో దానికే తెలియదు, గమ్యం కూడా తెలియదు. అలాగా అకస్మాత్తుగా లేచి ఉరుకుతూ ఉంటాయి, పరిగెత్తు. అట్లా ఈ మనసు ఉన్నదే ఇది చాలా చంచలమైంది. నేను ఊరకే కూర్చున్నా అంటే కూడా నేను కూర్చొనియదు. ఏదో కూర్చోండి, 1 గంట సేపు అలాగే కదలకుండా కూర్చోగలరా? కదిలిస్తుంది మనసు, లేపుతుంది. చూసారా? ఒక సాధు మహాత్ముడు ఆయనే ఏదో భిక్షాటన చేస్తూ ఉండగా ఇట్లా మనలాగా ఒక దేవాలయం ఉంది, అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు కదా అని చెప్పి భిక్షమతడు వచ్చి భిక్ష ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ దేవాలయ అధికారి చూశాడు. ఆ దేవాలయానికి అధికారి ఎవరైనారో అతడు వచ్చాడు. సాధువు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు అంటే, నాకు ఒక దేశం ఇల్లు అంటుని పరివ్రాజకు ఇలా తిరుగుతూ ఉంటాను, ఏదో సమయానికి భిక్షాటన చేస్తాను, మిగతా సమయం అంతా భగవద్ధ్యానంలో ఉంది. అంటే మరి ఆ ధ్యానం ఏదో మా గుడిలో ఉండి చేసుకో కదా, మంచిగా ఏర్పాటు వచ్చిన గదిలాగా ఏర్పాటు చేస్తాము, అందులో కూర్చొని మంచిగా ఎల్లప్పుడు సమయానికి భోజనం అందిస్తాం, మేము అక్కడికే తీసుకొచ్చి ఇస్తాం, సాధువులకు మేము సేవ చేసుకుంటాం, అందుకని మీరు ఇక్కడే ఉండండి. ఆ సాధువు అనుకో, సరే ఈశ్వరుని ఇచ్చ కావచ్చు, ఈ విధంగా వ్యవస్థ చేస్తున్నాడు కావచ్చు అన్నాడు. సరే అని ఒప్పుకొని ఇక అతనికి ఒక చిన్న గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడు. అయితే కొన్నాళ్ళైన తర్వాత ఆ యజమాని, ఆ దేవాలయాధికారి అక్కడ పరిచారకులకు అందరికి చెప్పి ఉంచాడు, సమయానికి ఆ సాధువుకు భోజనాన్ని అందించాలి. వర్కర్స్ ఉంటారు కదా, సేవకులు, కార్యకర్త, వాళ్ళకి చెప్పి వాళ్ళు రోజు అతనికి సమయానికి ఒకటే పూట, 2 పూటలు తిన్నాడు సాధువు, 2 పూటలు తింటే సాధువు అనబడాడు. అందుకని 1 పూట భోజనము అందిస్తూ కొంతకాలానికి ఆ దేవాలయాధికారి చేంజ్ అయిపోయి కదా, వాళ్ళ లోపల కూడా కమిటీలు, ఎలక్షన్లు ఉంటాయి కదా. అయితే చేంజ్ అయిపోయాడు అతను, దేవాలయాధికారి చేంజ్ అయిపోయింది. కొత్త ఆయన వచ్చాడు. కొత్త ఆయన వచ్చిన తర్వాత ఇక ఈ కార్యకర్తలు, ఆ పరిచారకులు రోజువారీగా ఆ సాధువుకు భోజనాన్ని తీసుకెళ్తుంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ భోజనం అంటే, అక్కడ సాధువు ఉన్నాడు, చాలా రోజుల నుంచి పూర్వపు దేవాలయ కార్యకర్త అనే అధికారి అక్కడ ధ్యానం చెప్పి భోజనం అంది ఉన్నాడు, ఇది నడుస్తూ ఉంది చాలా రోజుల నుండి, ఆయన తీసుకెళ్తున్నాము అన్నాడు. అప్పుడు ఆ కొత్త అధికారి అంటాడు, వద్దు, తీసుకుపోయేది ఈ పని పాటలు లేకుండా ఈ పనికి మాలిన సాధువులకు భోజనం పెడేందుకు మన ఆలయం ఉందా ఏమి? ఇటువంటి వాళ్ళకు బంద్, అంతే, ఇచ్చేది లేదు అంటాడు అని ఆ భోజనాన్ని వాపస్ తిరిగి పంపించాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు.
ఏమయ్యా కూర్చొని తినేదానికి వచ్చినావా ఇక్కడ పుణ్యానికి వచ్చిందని? పని పాటలు లేకుండా ఇక్కడ కూర్చోండి, నువ్వు భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నావా? ఇక్కడ భోజనం దొరకదు నీకు అన్నాడు. సరే నాయన, ఈశ్వరుని ఇచ్చా, ఆయన ఉండమన్నాడు, ఉన్నా, పొమ్మంటావు పోతా, కానీ నేను పని పాటలు లేకుండా మాత్రం లేను ఇక్కడ. ఏం పని చేస్తలేను ఇట్లా కాదు, నేను చేసిన పని నువ్వు కూడా చేస్తలేవు. నేను చేస్తలేనా? ఏం పని చేస్తున్నావు? నేను ధ్యానం చేస్తున్నా ఇక్కడ, భగవంతుని యొక్క ధ్యానం చేస్తున్నా. నువ్వు చేస్తావా? ఏం పెద్ద పని ఉన్నది? కూర్చోడానికి పని పాటలు లేకుండా కూర్చోవడానికి ఏదో పెద్ద పని? ఇదొక పెద్ద పని అని చెప్తున్నావా నువ్వు? పనికి మాలినోడా అని కోప్పడతాడు. ఆ సాధు అంటాడు, సరే నాయన, ఒక అరగంట సేపు కూర్చో, నాలాగా ధ్యానం చేసుకుంటూ ఒక అరగంట సేపు కూర్చో, ఆ పని నీతో సాధ్యం అవుతుందా లేదో చూసుకో అన్నాడు. ఇదెంత పని అని ఆ సాధు దగ్గరనే ఇలా కూర్చున్నాడు. కూర్చొని ఎంతసేపు, ఒక 2 నిమిషాలు అయిందో లేదో, ఇట్ల వరకు కళ్ళు తెరుస్తూ ఇటు చూస్తాడు. ఇక 10 నిమిషాలు అయ్యేసరికి కాళ్ళు మంటలు మండుతున్నాయి కింద. అమ్మా వశపడతలేదు అనుకున్నాడు. జబర్దస్తి నేను కూర్చున్నాను కావాలి అని జబర్దస్తి కూర్చుంటే 20 నిమిషాల సరికి ఆ మనసు వానికి ఓపిక లేక లే అని వాడిని అమాంతం లేచాడు. అమ్మా ఈ కూర్చునేది కూడా పెద్ద పనే ఉన్నది కదా, కూర్చునేది కూడా ఇది చాలా ప్రయత్నం ఉండాలి. ఇక్కడ కూడా సామాన్యమైన పని ఏం కాదు. అందులో ధ్యానం, మనసును నిలకడ చేసి అంతర్ముఖం చేసి మనసును పరమాత్మ సంలగ్నం చేసి ఉండుట, ఇది మహా కష్టం. ఒకవేళ పౌరుషం చేత కూర్చోగలిగితే కూర్చోవచ్చు, కానీ మనసును ఆపేది మాత్రం ఎవరి తరం కాదు. మనసును చంచలం, అది ఊకి తిరుగుతూ ఉంటది. ఆ మనసును ఆపేది ఎవరి తరం కూడా ఇది సామాన్యమైన పని కాదు. అందుకని హే సాధు క్షమించు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు 2 పూటలు పోయినాము నాయన, 2 పూటలు నాకు వద్దు, ఒకటే పురుషారా అంటే ఇక్కడ కర్మలను వదలడం అనేది ఎవరితోని కూడా సాధ్యం కాదు. కూర్చోవడం కూడా ప్రయత్నం ఉంటది అక్కడ. అన్ని పని పాటలు మానేసి కూర్చుంటా అంటే కూడా అది కూర్చోవడం కూడా ఒక ప్రయత్నం ఉన్నది. అక్కడ ప్రయత్నం లేకుండా కూర్చోలేవు. అందుకని ఎవరైనా సరే శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చినటువంటి వానికి కర్మ చేయక తప్పదు. అందువల్ల కర్మలను త్యాగం చేయడం కంటే చేయడమే మేలు అని భగవంతుడు చెప్తాడు కదా. కర్మలను త్యాగం చేసేది సంభవం లేదు. నువ్వు అన్ని పనులన్నీ మానేసి కూర్చున్నా గానీ నీ మనస్సు క్రియ చేస్తూనే ఉన్నది. మనసులో ఆలోచనలు వస్తున్నాయా లేదా? అక్కడ కర్మ జరుగుతుందా లేదా? నీ ఉచ్ఛ్వాస నిశ్వాస రూప ప్రాణ రూప క్రియ జరుగుతుందా లేదా? మరి నిష్క్రియ ఆడున్నా చెప్పు, కర్మ చేయకుండా ఎక్కడున్నా చెప్పు, శ్వాస జరుగుతూనే ఉన్నది. నీ రక్త ప్రసరణలోనే జరుగుతుందా లేదా? అక్కడ కూడా క్రియ జరుగుతుందా లేదా? మరి క్రియ లేకుండా ఎక్కడున్నా చెప్పు నువ్వు. అందుకని కర్మలను మొత్తం వదిలిపెట్టడం అసాధ్యం కాబట్టి కర్మలను చేయడమే ఉత్తమం. అది కూడా ఏ విధంగా చేయాలి అంటే ఈశ్వరార్పణ పుష్కామంగా ఫలాసక్తి లేకుండా చేయాలి. చేస్తే అది జ్ఞానానికి తోడ్పడుతుంది. ఒకవేళ ఫలాసక్తితో చేస్తే అని అంటే అది మళ్ళీ జన్మకు కారణమైంది. అందుకే కర్మణ బధ్యతే జంతువు అని చెప్పాను. జీవులు కర్మ చేత బద్ధులవుతున్నారు. ఎందుకు? సకామంగా చేస్తున్నారు కాబట్టి. సకామంగా కామన చేత చేస్తే అది బంధానికి కారణమైతే, కానీ అదే కర్మ నిష్కామంగా చేసినట్లయితే బంధం కాదు, మోక్షానికి. అందువల్ల భగవంతుడు చెప్తున్నాడు, శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 11వ శ్లోకం చదవండి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహభృత భృయి ధారణ పోషణయోహో, దేహాన్ని ధారణ చేసుకున్నటువంటి ఎవరైనా సరే కర్మాని అశేషతః త్యక్తుం న శక్యం హి, కర్మలను సంపూర్ణంగా త్యాగం చేయుట శక్యమే లేదు, సంభవమే లేదంటాడు. తు కానీ యహ ఎవడైతే కర్మఫల త్యాగి, కర్మఫలాన్ని విడిచిపెడతాడో సహ త్యాగి త్యభిధీయ, అతడు త్యాగి అనబడతాడు. కర్మలనైతే త్యాగం చేయుటకు సంభవం లేదు, కానీ కర్మ ఫలాలను త్యాగం చేస్తే అతడు త్యాగి అనబడతాడు. అటువంటి త్యాగికే మోక్షం కలుగుతుంది అని చెప్పింది. నహి యస్మాత్ దేహభృత దేహం బిభర్తి దేహభృత దేహాత్మాభిమానవాన్ దేహభృచ్యతే. ఎవరికైతే దేహం పైన అభిమానం ఉంటుందో వాడే కర్మ చేయగలరు కదా. లోకలోకాంతరాల ప్రాప్తి కోసం కానీ లేదా ఈ లోక సంబంధమైనటువంటి భోగాల కోసం కానీ కర్మ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు? అతనికి ఒక కామన ఉంటుందా లేదా? కోరిక ఉంటుందా లేదా? మరి ఆ కోరికను కోరే అటువంటి వాడు ఎక్కడున్నాడు? దేహంలోనే ఉన్నాడు. మరి దేహాభిమానం ఉందా లేదా? అతనికి కర్మ చేసేటప్పుడు అక్కడ సంకల్పం చేయాలనా లేదా?
నేను ఫలానా గోత్రంలో ఉన్నాను, ఫలానా నా నామధేయము, మరి మాది ఇది 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 అని చెప్పుకుంటాడు. తన పరిచయం ఇచ్చుకొని సంకల్పం చేసి అహం ఇదం కరిష్యే అని సంకల్పం చేస్తాడు కదా. ఇప్పుడు తన పేరును చెప్పుకుంటున్నాడు, కులము గోత్రం ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. ఈ కుల గోత్రాలు నామము ఎవరికి ఉంది? ఆత్మకుందా దేహానికి ఉందా? ఆత్మకు పేరుందా? లేదు. మరి ఎవరికి ఉంది? శరీరానికి ఉంది. మరి ఇప్పుడు శరీరం పేరు చెప్పుకుంటున్నాడంటే శరీరాభిమానం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? కర్మ చేసేవానికి శరీరాభిమానం తప్పకుండా ఉండిరాలి. అటువంటి శరీరాభిమాని అయినటువంటి దేహభృత్ శరీరాభిమాని గలవాడు నహి వివేకి అంటాడు. వివేకికి శరీరాభిమానం ఉండదు, అవివేకికే శరీరాభిమానం. అభిమానం ఉన్నది అని అంటే వివేకం లేదు అని తెలుసుకోవాలి. ఈ విషయం మేము పూర్వమే 2వ అధ్యాయం 21వ శ్లోకం చెప్పినాము. వేద వినాశనం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ ఘాతయతి హంతికం. ఎవరైతే అవినాశి, నిత్యము, అసంగము, కూటస్థుడు అయినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వానికి శరీరాభిమానం ఉండదు. నేను కర్తను, నేను భోక్తను అనేటువంటి అభిమానం. కం హంతి కం ఘాతయతి ఆ శ్లోకంలో చెప్పినాడు అక్కడ 2వ అధ్యాయంలో 21. అతడు ఎవరిని చంపుతాడో, ఎవరి చేత చంపబడతాడు. చంపుట అనేది కర్తృత్వం, చంపబడుట అనేది కర్మత్వం. అతడు కర్త కాదు, కర్మ కాదు, ఆత్మ. ఎవరైతే నేను ప్రత్యేక భిన్న పరమాత్మను తెలుసుకుంటాడో అతనికి కర్తృత్వ భోక్తృత్వ అభిమానము ఉండదు అని మేము పూర్వం చెప్తూ వచ్చాము. అందువల్ల కర్తృత్వ అధికారాత నివర్తిత అతః తేన దేహభృత అజ్ఞాన న శక్యం తక్తుం. ఎవరైతే జ్ఞానం ఉంటాడో అతడు అభిమానం ఉండదు కాబట్టి అతని కర్మలు చేయకుంటే. కానీ ఎవరైతే అజ్ఞాని పురుషుడు ఉంటాడో వాడు కర్మలను త్యాగం చేయడానికి శక్యం లేదు. సన్యాసితం కర్మాని, సకల కర్మలు సన్యాసం చేయడానికి అతడు యోగ్యుడు కాదు. అశేషత అంటే నిశేషేణ సంపూర్ణ కర్మలు త్యాగం చేయుట అజ్ఞపురుషునికి సంభవం లేదు. తస్మాత్ యస్తు అజ్ఞ అధికృత, ఎవడైతే అజ్ఞాని అనేటువంటి అధికారి పురుషుడు ఉంటాడో అతడు నిత్యాని కర్మాని కుర్వన్, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ కర్మఫల త్యాగి అంటే కర్మ ఫలాలను త్యాగం చేసి అతడు త్యాగి అని చెప్పబడు, త్యాగి అని అనుభవపడతాడు. చూడండి, కర్మలను వదలడం లేదు ఇక్కడ. కర్మలు చేస్తూ ఉన్నాడు కానీ కర్మ ఫలాలను వదులుతుంది. ఈశ్వరార్పణ, కృష్ణార్పణము, రామార్పణము అని కర్మ ఫలాలను త్యాగం చేస్తూ ఈ కర్మ చేసినాను, ఈ కర్మ ఫలం నాకు కావాలి అని కోరిక అతను అలా కర్మ ఫలాన్ని వదిలిపెట్టి అటువంటి వాడే నిజమైనటువంటి త్యాగి. అయితే అటువంటి వాడే సన్యాసి చ యోగి చ అని 6వ అధ్యాయంలో చెప్పినాడు. అతడే సన్యాసి, అతడే యోగి అన్నాడు. చూడు, అయితే కర్మలు చేస్తూ కర్మ ఫలాలను త్యాగం చేసిన వాడు నిజమైనటువంటి త్యాగి, అతడే సన్యాసి అన్నాడు. కానీ సన్యాసికి కర్మల యొక్క విధానం లేదు కదా. నిజమైనటువంటి సన్యాసి, ముఖ్య సన్యాసికి కర్మల విధానం లేదు. కానీ ఇతడు కర్మలు చేస్తూ సన్యాసి అనబడుతుంది. తాత్పర్యం ఏమిటి? నిజమైన సన్యాసి అన్ని కర్మలను స్వరూపం చేత నిశ్శేషంగా త్యాగం చేసినటువంటి ముఖ్య సన్యాసి వేరే ఉన్నాడు. అయితే ఇతడే నిజమైన సన్యాసి, కర్మలు చేస్తూ ఫలత్యాగం చేసినటువంటి వాడే నిజమైన సన్యాసి అని ఇక్కడ భగవంతుడు. మరి ఆ ముఖ్య సన్యాసి సంగతి ఏంది? మరి ఇతడు సన్యాసి అనబడతాడు. ఇతడా సన్యాసి నిజంగా అతడా? అంటే కర్మలు చేస్తూ కర్మ ఫలత్యాగం చేసిన వానికి సన్యాసి అని భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో ఇక్కడ కేవలము ప్రరోచన వాక్యం, స్తుతిపర వాక్యం. ఇది సత్యం అనుకోవద్దు. చాలా మంది భ్రమలో పడతారు. ఆ ముఖ్య సన్యాసి కంటే ఇతడే శ్రేష్ఠుడు అని అనుకుంటారు. కానీ అతడే శ్రేష్ఠుడు. ఎందుకంటే అతడు జ్ఞాన సాధనాల్లో ప్రవృత్తుడైనాడు. శ్రవణం, మననం, నిధిధ్యాసంలో ప్రవృత్తుడై జ్ఞానాన్ని ఉన్నాడు అతడు. ఇతడు ఇంకా నిష్కామంగానే చేస్తూ ఉన్నాడు. ఇంకా జ్ఞాన సాధనాలు ఇతనికి పట్టుబడనే లేదు. మరి అతడు శ్రేష్ఠుడా? ఇతడు మోక్షానికి దగ్గరలో పోయాడు అతడు. ఇతడు చాలా దూరంలో ఉన్నాడు. దూరేన ఎవరం కర్మ బుద్ధి యోగ జనజయ అని ఇంతకు పూర్వమే భగవంతుడు చెప్పాడు 2వ అధ్యాయం. చూడు, బుద్ధి యోగం కంటే ఈ కర్మయోగము చాలా దూరం అంటాడు. అయితే ఇక్కడ మరి ఈ కర్మ ఫలాలను త్యాగం చేసి కర్మలు చేస్తున్న వానికే సన్యాసి అని అంటున్నాడే. మరి దీని సంగతి ఏంది అంటే కేవలం స్తుతిపర వాక్యడా, స్తుతి చేస్తున్నాడు అంతే. సింహోయం దేవదత్త అన్నాడు. ఈ దేవదత్తుడు సింహమయ్యా అన్నాడు. అప్పుడు దేవదత్తుడు సింహం అవుతాడా? సింహం అవుతాడా దేవదత్తుడు? మరి ఇతడు సింహమయ్యా అని అంటున్నాడు అంటే ఏమన్నట్టు? పొగడుతున్నాడు అంతే. పొగడినంత మాత్రాన సింహం అవుతాడేమి కాదు. అట్లా ఈ కర్మిష్ఠిని ఇతడు గృహస్థుడయ్యే ఉన్నాడు, కర్మఫల త్యాగం చేసి చేస్తున్నాడు. గృహస్థుడు సన్యాసి ఎట్లయితాడు చెప్పండి? కాదు. మరి ఇతడే సన్యాసి అని చెప్తున్నాడు అంటే స్తుతిపర వాక్యము. ఎందుకంటే వేదంలో అన్ని వాక్యాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని
ప్రవచన వాక్యాలు, స్తుతిపర వాక్యాలు ఉంటాయి, కొన్ని భయానక వాక్యాలు ఉంటాయి, కొన్ని తత్వాన్ని బోధించేటువంటి వాక్యాలు ఉంటాయి. ఇట్లా అనేక రకాలుగా వాక్యాలు ఉంటాయి. అయితే ప్రతి వాక్యం కూడా తాత్పర్యం గలదని మనం ఇట్లా చెప్పుకోరాదు. స్తుతిపరం ఉంటాయి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అని మనము 11 శ్లోకాల వరకు వచ్చాము. తర్వాత మిగతా విషయం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.